ఖమ్మం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక యువతి నేను ప్రేమించిన అబ్బాయి నన్ను మోసం చేశాడు. అందుకే నేను ఉరిపెట్టుకొని చనిపోతున్నా అంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అగత్యానికి పాల్పడింది. ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే అందులో చాలా విషయాలు చెప్పిందామె. అభిలాష్ అనే ఒక డాన్సర్ నన్ను మోసం చేశాడు. గత 5 ఏళ్లుగా మేమిద్దరం కలిసి ఉంటున్నాం. అప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకుంటానని మా పేరెంట్స్తోని వాళ్ళ పేరెంట్స్తోని నమ్మించి నన్ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇప్పటివరకు నన్ను పెళ్లి చేసుకోలేదు. చివరికి నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో ప్రేమలో ఉండి తనను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో మొత్తం విషయాలన్నీ చెప్పి తను ఉరిపెట్టుకుని ఒక వీడియో అయితే బయటకు పోస్ట్ చేసింది. అయితే ఇదే కేసులో ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. ఎందుకంటే అభిలాష్కి సంబంధించిన అమ్ము అనే ఒక స్నేహితురాలు మరిన్ని వివరాలు ఒక మీడియా ఛానల్కి అయితే తెలియపరిచింది. అసలు ఆమె ఏం చెప్పింది ఏంటి అనే పూర్తి విషయాలన్నీ మా ప్రియాంక లైన్లో ఉన్నారు, చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రియాంక చెప్పండి. అభిలాష్ దేం తప్పు లేదు, తనదే తప్పు, తను ఒక అబ్బాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిందంటూ కూడా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఏంటి అసలు ఎంతవరకు వాస్తవం? రైట్. అయితే ఢీ షోలో డాన్సర్స్ గా వెనకాల కనిపిస్తూ ఉంటారు కదా తేజ. సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్. యా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా డాన్సులు ఎక్కడైనా ఈవెంట్స్ ఉన్నాయంటే, అలాగే టీ షోలో కానీ మనం చూస్తున్న మీడియా శాటిలైట్ ఛానల్స్ లో ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నా కానీ వీళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట. ఇదే క్రమంలో అభి అనే అబ్బాయి కావ్య కళ్యాణి అనే ఇద్దరు పరిచయం అయ్యారనమాట. వాళ్ళిద్దరిది కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారింది. ప్రేమ ప్రయాణంలో అనుకోని విధంగా ఇప్పుడు ఏదైతే మనకి వార్తలు వస్తూ ఉన్నాయో, అభి 2 టౌన్ కి వెళ్లి లొంగిపోయాడు అని. లొంగిపోయాడు కాదు, అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. ఎస్, ఇందులో అభి ప్రమేయం ఏమీ లేదు. కావ్య కళ్యాణి ఏదైతే వీడియో వైరల్ అవుతోందో ఆ వీడియోలో తను ఢీ షోలో చేసే డాన్సర్ అభినే కారణం అంటూ సూసైడ్ సెల్ఫీ తీసుకుంది కదా. అయితే ఈ ఆమె రిలీజ్ చేసిన ఆ దాంట్లో వాస్తవం లేదా? ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇది ఆలస్యంగా చాలా మందికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. స్ప్రెడ్ అయ్యాక అసలు జరిగింది ఏంటంటే అని అభి ఫ్రెండ్స్ ముందరికి వచ్చి మాట్లాడడం జరుగుతోంది. అయితే ఈ కావ్య కళ్యాణికి ఇంకొక అతనితో పరిచయం ఉంది, ప్రేమ ఉంది, వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారంట. ఇది అభికి తెలియకుండా కొన్ని రోజులు మేనేజ్ చేసింది. ఇది ఎప్పుడైతే అభి వరకు వచ్చిందో, అభికి తెలిసిందో, అభి దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి తట్టుకోలేక కొన్ని రోజుల నుంచి ప్రెషర్ చేస్తోంది, మెంటల్ గా డిస్టర్బ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇటు ఇతన్ని ఇష్టపడుతోంది, అటు అతన్ని పెళ్లి చేసుకోవాలి, ఇంకొక వ్యక్తితో పెళ్లి చేసుకోవాలి అన్న నిర్ణయం తీసుకుంది. ఇది రెండు కుదరని పని, ఎవరో ఒక్కరే ఉండాలి అన్నట్టు అభి అయితే దూరంగా పెట్టడం జరిగింది. కాదంటే అభిలాష్ కి ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఉంటుంటే అభిలాష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడా? అదే తను చెప్తున్న ఆడియోలో కూడా అది మనకి వినిపిస్తుంది. ఆమె చెప్పింది విన్నా నేను. రైట్. అయితే ఆ ఆడియోలు ఎక్కడివి ఏంటి అనేది ఇంకా పూర్తి సమాచారం తెలీదు తేజ. ప్రస్తుతానికైతే అసలు ఏం జరిగింది, ఎందుకు కావ్య కళ్యాణి ఇంతలా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అండ్ మెయిన్ గా ఏంటంటే ఈ ఆత్మహత్య తిను చేసుకున్నది వేరే చోట, అభి ఉండేది వేరే చోట. సో ఇతనే వెళ్ళి లొంగిపోయాడు అని అయితే బయటకు వచ్చింది అయితే నిజం కాదు. అంటే ప్రియుడు ఇంట్లోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఒక యువతి, కళ్యాణి అనే ఒక యువతి డాన్సర్ అనేది. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా అంటే ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు అన్న విషయాలు అయితే మనకు తెలుసు. అంటే 5 ఏళ్లుగా ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టుగా ఆమె వీడియోలో చెప్తుంది కదా ప్రియాంక. చెప్పింది, కానీ వీళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు, అభి దూరం పెట్టాడు అన్న విషయం అయితే తెలిసింది. అలాంటప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారా, లేకపోతే గనక వేరువేరుగా ఉండడం వల్లనే ఈ డిస్టర్బెన్స్ అయ్యాయా, మరి ఏంటి అనేది ఇంకా పూర్తి విచారణ. ఇప్పుడు ఆడియో అంటే ఇప్పుడు బయటకి మాట్లాడిన అమ్మాయి ఎవరు? అంటే అభిలాష్ తో తనకి లింక్ ఉంది అని చెప్పిన అమ్మాయి అయినా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంది? ఆహా కాదు, అమూల్య అని చెప్పేసి వేరే అమ్మాయి అభి గ్రూప్ లో ఎవరైతే ఉంటారో సో నిజాలు తెలియాలి అని చెప్పి ఒక శాటిలైట్ ఛానల్ తో మాట్లాడడం జరిగింది. అయితే దీని గురించి విచారణ చేపడుతూ ఉన్నారు, ఇంకా ఫ్రెండ్స్ కూడా స్పందిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తేజ. ఇక్కడ అవాక్కయ్యే నిజం ఏంటంటే కావ్య కళ్యాణి ఏదైతే ఆరోపణలు అభి మీద వేస్తోందో, తను ఆల్రెడీ ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉండి మళ్ళీ అభిని కూడా కోరుకోవడం అనేది తప్పుగా భావిస్తూ ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోయే విషయం కూడా అదే. తను తప్పు చేస్తూ అభిని మెన్షన్ చేయడం వల్లనే ఇప్పుడు ఇంత పెద్ద చర్చకి తారితీస్తోంది తేజ. అండ్ పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
ఓకే రైట్ థ్యాంక్ బయటికి వస్తూ ఉన్నాయి. ఓకే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కానీ అభిలాష్ పేరెంట్స్ కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వైపు నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి నిజానికంటే వాళ్ళు అసలు అభిలాష్ గురించి తెలుసా యువతి యొక్క తల్లిదండ్రులకి అలాగే అభిలాష్ వాళ్ళ తల్లిదండ్రులకి ఈ కావ్య కళ్యాణి గురించి తెలుసా గత 5 ఏళ్లుగా వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అనుకుంటున్నారు త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు మధ్యలో ఒక గొడవ అయ్యి వీళ్ళిద్దరు విడిపోయారు ఈ విషయాలన్నీ కూడా వీళ్ళ పేరెంట్స్కి తెలుసా తెలీదా ఏదైనా డ్రామా ప్లే చేశారా ఇది తెలుసా తెలీదా అంటే ఇప్పుడు కావ్య కళ్యాణి అయితే చనిపోయింది, తన బాడీ కూడా హాస్పిటల్లో ఉండడం జరిగింది. అక్కడైతే కావ్య కళ్యాణికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి విపరీతంగా రోధిస్తూ ఉన్నారు. ఎన్నో కళలు కనింది, వద్దు అన్న కానీ మీడియాలో డాన్సులని లేకపోతే ఈవెంట్స్ కానీ వస్తూ ఉంది, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలని. కానీ ఈ విధంగా చేసుకుంటుందని ఊహించలేదు. అందరితో క్లోజ్ గా ఉండేది కాబట్టి ప్రత్యేకంగా దీని గురించి మాకు తెలీదు అని అయితే చెప్పడం వింటూ ఉన్నాం తేజ. మొత్తానికి అసలు కావ్య కళ్యాణి ఎందుకు ఎమోషనల్ గా డౌన్ ఉందా, తను అభిని కూడా కోరుకుంటోందా, లేకపోతే ఇప్పుడు ప్రేమిస్తున్న పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వ్యక్తితో పొరపచ్చాలు ఏమన్నా ఉన్నాయా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది తేజ. ఓకే రైట్ థ్యాంక్ యూ ప్రియాంక. సో అభిలాష్ది అయితే తప్పు లేదన్నట్లు మనకి అనిపిస్తుంది ఎందుకంటే అభిలాష్ 1 year క్రితమే ఆమెతో దూరంగా ఉంటున్నాడు ఎందుకంటే ఈ కావ్య కళ్యాణి వేరే వ్యక్తితో ఉండటం అభిలాష్ రెడ్ హ్యాండెడ్గా చూశాడు పట్టుకున్నాడు అప్పటి నుంచి కూడా తనని దూరం పెట్టాడంటూ ఈ అభిలాష్కి సంబంధించిన ఫ్రెండ్ అమూల్య ఎవరైతే ఉన్నారో తన కో డాన్సర్ సో ఆమె బయటకు వచ్చి కొన్ని విస్తురిపోయే నిజాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది అయితే మరి అందులో ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి అనేది అయితే ఇప్పటివరకు మనకి తెలీదు త్వరలో అంటే ఎంక్వైరీ చేస్తారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇటు అభిలాష్ పేరెంట్స్ని కానీ అభిలాష్ ఫ్రెండ్స్ని కానీ అలాగే కావ్యకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ కావ్యకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ అలాగే ఇద్దరికి కలిసి మ్యూచువల్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా మరిన్ని విషయాలు తెలుసుకుని అంటే ఇందులో అసలు ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి నిజంగానే అభిలాష్ అలాగే ఈ కావ్య కళ్యాణి గత 5 ఏళ్ల నుంచి కలిసి ఉన్నారా అభిలాష్ నిజంగానే ఆమెకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన దగ్గరే ఉంచుకున్నాడా అలాగే మనకి బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రియుడు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ కూడా ఒక న్యూస్ వచ్చింది సో అందులో వాస్తవం లేదని అయితే క్లియర్గా తెలుస్తుంది అలాగే అభిలాష్ ఈ విషయం తెలిసిన తర్వాత తను స్వయంగా వెళ్ళి పోలీసులకి లొంగిపోయింది వాస్తవం అంటే ఇష్యూ గురించి మరిన్ని విషయాలు తెలియపరచడానికి అతను వెళ్ళాడు సో అంటే అభిలాష్ ఇక్కడ నిర్దోషాన్ని మనం ఇక్కడ నిర్ధారించలేం మరి కాసేపట్లో మనకి తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఈ కావ్య కళ్యాణి బాడీని పోస్ట్మార్టం చేస్తున్నారు రిపోర్ట్స్ అయితే బయటకు వస్తాయి సో సెల్ఫీ వీడియోలో మాత్రం అభిలాష్ నన్ను మోసం చేశాడు నన్ను 5 ఏళ్ల నుంచి ప్రేమించాడు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు చివరికి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను దూరం పెట్టాడు అందుకే నేను మోసపోయినని చెప్పేసి నేను ఆత్మహత్య